ఆగస్ట్ 21 దేశం మొత్తం మీద కూడా పోలీసు అమరవీరుల యొక్క సంస్కరణ దినోత్సవం ఇది. మరి ఈ సందర్భంగా మన నిజామాబాద్ జిల్లాకు మరి నూతనంగా నియమించినటువంటి మన డీజీపీ గారు నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది. గత 4 రోజుల కింద చనిపోయినటువంటి సిసిఎఫ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ప్రమోద్ కుమార్ గారు వారిని పరామర్శించడం జరిగింది. ఎందుకంటే ఆయన మరణం చాలా దురదృష్టకరం. మరి వాళ్ళ కుటుంబానికి ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉండి మరి మొన్ననే 3 రోజుల క్రితం ప్రభుత్వంతో మేము మాట్లాడడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం కూడా జరిగింది. అంటే పోలీసు అమరుడు ఎవరైతే అయిందో ప్రమోద్ కుమార్ కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం తరఫున ఇస్తూ వాళ్ళ కుటుంబానికి, అదే కాకుండా ఆయనకు 300 గజాల భూమి ప్లాట్, తర్వాత వాళ్ళ పిల్లలకు ఫ్రీగా చదువు, తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం, తర్వాత ఆయనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతుందో భద్రత విధంగా కానీ, తర్వాత ఇంకా సంక్షేమ పథకాలకు సంబంధించినవి వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా కలిసి ఒకటి 16 లక్షలు భద్రత కింద, 8 లక్షల రూపాయలు వెల్ఫేర్ కింద వాళ్ళకు డబ్బులు ఇప్పిస్తూ ఉంది ప్రభుత్వం. అది కాకుండా మరి వాళ్ళ కుటుంబం కూడా ఒకళ్ళకి ఉద్యోగం కూడా ఇస్తాం. తర్వాత నిజంగానే బాధాకరం, ఆయన మరొక దొంగను పట్టుకోవడానికి తన ప్రాణాన్ని అర్పించినటువంటి సంఘటనలు, ఇలాంటి సంఘటనలు చాలా సందర్భాల్లో జరిగినాయి. నిజంగా పోలీసుల యొక్క సేవలు మరవలేని. ఇవాళ పోలీసులు లేనిదే మన సమాజాన్ని, శాంతియుత సమాజాన్ని ఊహించుకోలేము. మరి వాళ్ళ త్యాగము, వాళ్ళ యొక్క డెడికేషను, వాళ్ళ యొక్క ధైర్యాన్ని ఇవన్నీ కూడా మెచ్చుకుంటూ మరి వాళ్ళ ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పిల్లలందరూ కూడా సపరేట్గా చదువుకోవడానికి ఇంటిగ్రేటెడ్ పోలీస్ స్కూల్ను స్టార్ట్ చేయడం జరిగింది మంచిర్యాలలో మనకు హైదరాబాద్లో. దాంట్లో 50% పోలీసు సిబ్బందికి సంబంధించిన పిల్లలు, మిగతా వాళ్ళకి జనరల్ పబ్లిక్ కూడా ఇస్తారు. అదేవిధంగా దాంట్లో చదువుకున్న పిల్లలకు పోలీసు వాళ్ళకు కూడా, అంటే వాళ్ళ పిల్లలకు ఇలా మెడికల్ కాలేజీలో కూడా అంటే రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ఇది చాలా సంతోషం. అది వాళ్ళ మన జిల్లా మటుకు మరి గతంలో కురట్పల్లి బ్లాస్ట్లో కానీ, తర్వాత పడకల్లో ఎన్కౌంటర్లో కానీ చనిపోయినటువంటి 9 మందికి ఇవాళ ఈ ప్రమోద్ కుమారే కాకుండా ఇక 9 మంది కూడా వాళ్ళ గతంలో ప్లాట్లు ఇచ్చి కొంచెం ఇబ్బంది అయింది ఇక్కడ నాగారం ఏరియాలో. సో నాకు సిపి గారు రిక్వెస్ట్ చేసినప్పుడు నేను మా దగ్గర ఇందల్వాయిలో మనకు టోల్ గేట్ దాటిన తర్వాత మెయిన్ రోడ్కే వాళ్ళకు మనిషికి 200 గజాలు చొప్పున 9 ప్లాట్లు వాళ్ళకి ఇప్పించడం జరిగింది. వాళ్ళ కుటుంబాలను కూడా అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఒకటే, ఈ తెలంగాణ పోలీసుల వల్ల మీకు జాతీయ భద్రత దానికి సర్వే కింద అంతా కూడా ఏంటంటే నంబర్ 1 పోలీస్ డిపార్ట్మెంట్గా మొత్తం భారతదేశంలోనే సేఫెస్ట్ పోలీస్ పీపుల్ అండ్ ఫ్రెండ్లీ పోలీస్ పీపుల్గా వాళ్ళు పేరు తెచ్చుకున్నారు. ఇవాళ మనకు నేరాలు ఏదైతే ఉందో ఇప్పుడు సైబర్ నేరాలే కావచ్చు, డ్రగ్ మాఫియా కావచ్చు, దాని మీద ఒక ఈగల్ సిస్టమ్ దాని ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి సైబర్ ప్రివెన్షన్ బోర్డును ఒకటి పెట్టేసి ఈ విధంగా అంటే కొత్త నేరాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా అరికట్టడానికి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి టాప్ ప్రయారిటీ కింద మరి వాళ్ళకి కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తాం. ఇది కాకుండా మొన్న చనిపోయిన రియాజ్ను దొంగను ఎవరైతే పట్టుకోవడానికి పోలీసులు నిజంగా చాలా గ్రేట్. అది 48 గంటల్లోనే ఆయన పట్టుకున్నారు. మరి ఆయన పట్టుకోవడానికి సహాయం చేసినటువంటి సయ్యద్ ఆసిఫ్, ఆయన 38 ఏళ్ళు, మా కాన్స్టిట్యున్సీ రామ్నగర్. అంటే ఆయన ఇక్కడ సారంగపూర్లో ఉంటాడు, అక్కడ వెల్డింగ్ చేసుకుంటాడు. ఈ పోలీసులు ఆయన పారిపోతుంటే ఈయన పట్టుకోమని చెప్పి వీళ్ళు పోలీసులు పిలిపించినప్పుడు ఈయన పోయి పట్టుకుంటే ఆయనకు చాక్తోని చేతులు ఇట్లా కట్ చేసి ఈ టెండన్స్ కూడా ఈ నరువు కూడా కట్ అయింది. కట్ అయితే వాళ్ళు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఆసిఫ్ను ఇవాళ హైదరాబాద్లో ఆయన మల్లారెడ్డి మెడికల్ ఇన్స్టిట్యూట్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. సర్జరీ అయింది, ఆయన కోలుకుంటా ఉన్నాడు. అయితే ఆయన మనకు ధైర్యంగా దొంగను పట్టుకోవడానికి పోలీసులకు హెల్ప్ చేసింది కాబట్టి మరి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మనం చెప్పినప్పుడు ఇక్కడ డీజీపీ గారు ముందే నేను సయ్యద్ ఆసిఫ్ను, ఆయన ఏంటంటే ఆయన వెల్డర్, ఒక మంచి స్కిల్డ్ ఉన్న పర్సన్ కాబట్టి ఆయన వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆయనకు మరి ఇప్పుడు హోంగార్డ్ కింద వీళ్ళకి స్కిల్డ్ ఆపరేషన్స్ కొరకు కొన్ని పోస్టులు ఉంటాయి. ఆ ప్రొఫెషన్ కింద వెల్డర్ కింద మరి హోంగార్డ్ కింద జాబ్ ఇవ్వమని చెప్పి నేను అడిగినప్పుడు వెంటనే వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళ డీజీపీ గారే యాక్సెప్ట్ చేశారు. ఆయనకు కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆయనకు జాబ్ ఇవ్వడం కాకుండా ఇవాళ ట్రీట్మెంట్ కూడా నాణ్యమైన ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఒక 50,000 కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ భార్య కూడా ఇక్కడికి వచ్చి నేను మాట్లాడడం జరిగింది. మేము ఒకటే పత్రికాముఖంగా చెప్పాల్సుకున్నాం, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాం. తర్వాత పోలీస్ కుటుంబాలన్నీ కూడా మరి తప్పకుండా వాళ్ళకు సెక్యూరిటీ ప్రభుత్వం తరఫున మేము ఉన్నామని ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి ప్రజలు కూడా కోఆపరేటివ్గా ఇవాళ ఫ్రెండ్లీ పోలీస్ కింద మరి నిజామాబాద్ జిల్లాలో
నేను ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. మనకు గణేష్ చవితులు కానీ లేకుంటే దుర్గామాత ఏది నిమజ్జనాలు కావచ్చు, ఇవాళ మనకు దీపావళి పండుగ కావచ్చు, ఏది కూడా ఎక్కడ కూడా అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరగకుండా లా అండ్ ఆర్డర్ చక్కగా చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి అమరులకు మరొకసారి వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతిని సింపతిని నేను ప్రకటనగా చేస్తూ మరి వాళ్ళ కుటుంబాలకు ఇలా ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. స్పెషల్లీ నా కాన్స్టిట్యున్సీలో ఇవాళ వాళ్ళకు 200 గజాలు 9 ప్లాట్లు ఇవ్వడం అనేది నాకు సంతోషకరంగా ఉంది. ఈ ఆసిఫ్ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తాము.